కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి చేసింది కృష్ణ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య ఏర్పడబోతోంది. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే శుక్రవారం పూట అమావాస్య కలిసి రావడం ఇంకా విశేషం. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఇల్లంతా సాంబ్రాణి పొగవేయడం, పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయడం, కాలికి నల్లదారం కట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి అమావాస్య నియమాలు పాటించాల్సిన పరిహారాలు, లక్ష్మీదేవి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం నాడు శుక్ర అమావాస్య ఏర్పడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అయితే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూతో తలస్నానం చేయకూడదు. అయితే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున నీటిలో నల్లనువ్వులు వేసుకుని స్నానం చేయండి. అలాగే నరదిష్టితో ఇబ్బంది పడేవారు కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి చేసింది కృష్ణ అని కామెంట్ చేయండి. ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య ఏర్పడబోతోంది. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అయితే శుక్రవారం పూట అమావాస్య కలిసి రావడం ఇంకా విశేషం. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం, ఇల్లంతా సాంబ్రాణి పొగవేయడం, పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయడం, కాలికి నల్లదారం కట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి అమావాస్య నియమాలు పాటించాల్సిన పరిహారాలు, లక్ష్మీదేవి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం నాడు శుక్ర అమావాస్య ఏర్పడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అయితే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూతో తలస్నానం చేయకూడదు. అయితే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున నీటిలో నల్లనువ్వులు వేసుకుని స్నానం చేయండి. అలాగే నరదిష్టితో ఇబ్బంది పడేవారు నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయండి. అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునేవారు నీటిలో పచ్చకర్పూరం వేసుకుని స్నానం చేయండి. ఈ అమావాస్య రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి పూజగదిలో నెయ్యిదీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్ర అమావాస్య నాడు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కడితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం ఉదయాన్నే బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి. ఇంటికి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకు సాంబ్రాణి పొగవేయండి. అమావాస్య రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే మీ ఇంటికి ఉన్న దిష్టిదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఉదయాన్నే స్నానం చేసి ఒక నల్లటి దారాన్ని తీసుకుని ఆ దారానికి 3 ముడులు వేసి ఆడవారు ఎడమకాలికి, మగవారు కుడికాలికి ఈ నల్లటి దారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి చెడుకన్ను మనపైన పడకుండా ఈ నల్లటి దారం మనల్ని కాపాడుతుంది. అలాగే శనిదోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ కాలికి కట్టిన పాతదారాలు తీసేసి కొత్తగా నల్లటి దారాలు కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి. దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. అసలు దిష్టి ఎలా తీయాలంటే కుడిచేతుల కళ్ళుప్పును తీసుకొని దిష్టి తీయాల్సిన వ్యక్తిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల నుండి పాదాల కింద వరకు కుడి నుండి ఎడమకు 3 సార్లు, ఎడమ నుండి కుడికి 3 సార్లు తిప్పి ఉప్పుతో దిష్టి తీయండి. దిష్టి తీసిన ఉప్పును వెంటనే బయటపడేయాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పును ఇంట్లో ఉంచకూడదు. అమావాస్య రోజున ఇలా దిష్టి తీస్తే నరఘోష వెంటనే విరిగిపోతుంది. అలాగే కారణం లేకుండా వచ్చే తలనొప్పి, ఒళ్ళునొప్పులు కూడా తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
అలాగే మీకు తరచూ పీడకలలు వస్తుంటే, మీ కుటుంబంలో పదే పదే సమస్యలు ఏర్పడుతుంటే ఒక నల్లటి గుడ్డలో స్ఫటికను మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకండి. దీనివల్ల మీ అదృష్టం తగ్గిపోతుంది, మీ ఆయుష్షు కూడా తగ్గుతుంది. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు. అలాగే కొత్త వస్త్రాలు ధరించకూడదు. శుభకార్యాలు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజున తులసిదళాలు కూడా కొయ్యకూడదు. కాని ఈ రోజున తులసికోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ ఇంట్లో తీవ్రమైన గొడవలు, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకండి. అలాగే అమావాస్య రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు కూడా బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక విపరీతమైన లక్ష్మీకటాక్షం కలగాలంటే ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్లప్పును పోసి ఉప్పుపైన 5 లవంగాలు పెట్టి ఈ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్య మూలను పెట్టుకోండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ధనప్రవాహం పెరిగిపోతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు దక్షిణ దిశగా ఆవనూనెతో ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 నల్ల నువ్వులు వేయండి. ఇలా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి ముందు ఏదో ఒక రూపంలో వస్తారట. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి. ముఖ్యంగా అమావాస్య రోజున కాకుకి ఆహారం పెడితే మీ పితృదేవతలు సంతృప్తి చెంది తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రిపూట మీ వంటగదిలో ఏదో ఒక మూలన ఒక గ్లాసు నిండుగా నీళ్లు పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య రాత్రిపూట పితృదేవతలు మన ఇంటికి వస్తారట. కాబట్టి దాహంతో ఉన్నవారికి ఆ నీరు తృప్తిని ఇస్తుందని, దీనివల్ల మీ వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీలు వస్తువులు, ఇనుప వస్తువులు కొనకూడదు. వీటివల్ల మీ ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అలాగే ఈ రోజున నూనె కూడా కొనకూడదు. దీనివల్ల ఆయుష్షు క్షీణిస్తుందని, మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయని నమ్మకం. మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పితృదేవతలను పూజించకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకుల చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పూలతో అలంకరించి కుటుంబమంతా నమస్కారం చేసుకోండి. ఇక మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే మీ కుటుంబంపై పితృదోషం ఉంటే మీ కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున రావిచెట్టు కింద పాలు పోసి రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ కుటుంబాన్ని వెంటాడుతున్న పితృదోషం తొలగిపోతుంది. ఇక మీ ఇంట్లో వెండినాణం ఉంటే ఈ అమావాస్య రోజున ఆ వెండినాణాన్ని కావుపాలతో కడిగి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి దానికి కుంకుమను అద్ది మీ షాప్కి దిష్టి తీసి బయట పారేయండి. నరఘోష, కనుదిష్టి తొలగి మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇక ఈ శుక్ర అమావాస్య రోజున చేసే దానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. ఈ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, గొడుగులు, చెప్పులు వంటివి దానం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ శుక్ర అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.